ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీకు చూపించబోతున్న రెసిపీ ఇంట్లోనే హోమ్ మేడ్ పిజ్జా ఎలా తయారు చేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా అండ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా వస్తుందో అలా తయారు చేసుకుని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. పార్టీ ఏదైనా అయినప్పుడు ఇంట్లో ఎలా తయారు చేసుకుని పెట్టుకుంటే మనకి బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా స్నాక్ ఐటమ్ గా పెట్టుకోవచ్చు పిజ్జా అన్నప్పుడు. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ గా వస్తుందండి. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్ ఆఫ్ మైదా యాడ్ చేస్తున్నా. ఇందులో కొంచెం చిటికెడు బేకింగ్ సోడా అనేది యాడ్ చేస్తున్నా. షుగర్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, నార్మల్ సాల్ట్. బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నా. పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు నా దగ్గర లేదు కాబట్టి బటర్ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. అలానే బటరు బాయిల్ చేసుకున్నా, కరగబెట్టేసి 2 స్పూన్ దగ్గర యాడ్ చేసుకుంటున్నా. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని చేసుకున్నాక ఒక మూత పెట్టి 13 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్నాక మనం ఇప్పుడు పిజ్జా సాస్ అనేది రెడీ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ హీట్ అయింది. దీంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు 3, ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా ఇలా కట్ చేసి పెట్టుకునేవి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కదుపుకున్నాక ఈ వాటర్లో మొత్తం ఆ వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి. కుక్ అయ్యాక అప్పుడు మనము పిజ్జా సాస్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి వీటిని. చూడండి, ఇక్కడ వాటర్ మొత్తం లాగేసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లగా నివ్వాలి. చల్లగా అయ్యాక దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మిక్సీ జార్ పెట్టుకొని బాగా పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని చూడండి, ఇలా మొత్తం మిక్సీ పేస్ట్ లా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నా. 2 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా. దీంట్లో కాశ్మీర్ రెడ్ చిల్లీ 1 స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా సాస్ చేసుకుని దాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వైట్ సాస్ అనేది తయారు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 స్పూన్ బటర్ యాడ్ చేస్తున్నా. అదే కరగబెట్టుకున్న బటర్ అనేది యాడ్ చేసుకుని దీంట్లో ఒక 2 స్పూన్ దాకా మైదా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక పాలు యాడ్ చేసుకోవాలి. కొన్ని ½ కప్ ఆఫ్ పాలు అనేవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే షుగర్ పౌడర్ కొంచెం అనేది యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుందాం. వైట్ సాస్ అనేది కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా చేసుకుందాం.
చూడండి ఇలా మొత్తం చపాతీ ఇలా చేసుకున్నాక ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకున్నా, దీంట్లో నెయ్యిని యాడ్ చేస్తున్నా, మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక పిజ్జా చపాతీని ఇలా వేసుకొని మొత్తం పెన్నానికి అయ్యేలా మొత్తం చేసుకోవాలి అండి. ఇలా మొత్తం చేసుకున్నాక దీంతో ఇలా గంటలు అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇలా పెట్టుకున్నాక దీనిపై మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా సాస్ అనేది యాడ్ చేసుకుంటున్నా. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక దీనిపై వైట్ సాస్ అనేది మనం తయారు చేసుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు దీనిపై అప్లై చేసుకోవాలి. దీన్ని మొత్తం అప్లై చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్నాక దీనిపైన క్యాప్సికమ్ పెట్టుకుంటున్నా. తర్వాత క్యారెట్ పెట్టుకుంటున్నా. అలానే టమాటా పెట్టుకుంటున్నా. మొత్తం టమాటాతో సర్వ్ చేస్తున్నాను. టమాటా పెట్టుకున్నా, ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ కూడా పెట్టుకున్నాను మొత్తం. దీనిపైన స్వీట్ కార్న్ అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి ఇలా కలర్ఫుల్ గా వెజిటేబుల్స్ తో పిజ్జాని రెడీ చేసుకున్నా. దీనిపైన ఇప్పుడు మిర్చి ఫ్లిక్స్ అనేవి యాడ్ చేస్తున్నా. ఆర్గానిక్ స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేస్తాను కొంచెం. దీన్ని ఇప్పుడు చూసారా వైట్ సాస్ ని పైన కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నా. గ్యాస్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టుకున్నా. దీనిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిజ్జాని పెట్టుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో మనము బాయిల్ చేసుకుంటే కుక్ చేసుకుంటే మనకి పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ మూత పెట్టుకుంటున్నా. 20 మినిట్స్ వరకు సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుందాం పిజ్జాని. అయింది చూద్దాం. చూడండి పిజ్జా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటా. ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని కట్ చేసుకున్నాను. చూడండి పిజ్జా ఎంత బాగా వచ్చిందో. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.